రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పాత కిరణ్ కుమార్, కార్యదర్శి రొండ్ల ప్రభాకర్ రెడ్డి, కో అధికారి నాగశేషు పాల్గొంటారు. రొండ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఉన్న ఊరు కన్నతల్లి అనే ఉద్దేశంతో నేను కూడా మా గ్రామానికి నాకు తోచిన సహాయ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో పాఠశాల ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. ఎవరైతే కంటి చూపులో సమస్యలు ఉన్నవారికి రేకుర్తికి ఉచితంగా బస్సుల్లో వెళ్ళి ఆపరేషన్ చేసి ఇంటి వరకు ఉచితంగా తీసుకురావడం జరుగుతుందన్నారు. ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పలువురు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీలో సంవత్సరం కింద జాయిన్ అయినాను. నాకు నా ఫలితానానికి సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. ఈ సెక్రటరీ పోస్ట్కి నేను ఏంటంటే కంపల్సరీ నా విలేజ్కి కంపల్సరీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందుకి ఇదే స్కూల్లో 15,000 పెట్టి స్కూల్లో బెంచ్లు కూడా ఇవ్వడమైంది. తర్వాత మొన్న ఇదే గ్రామంలో బాడీ ఫీజర్ ఇవ్వడమైంది. 70,000 మందులు ఇవ్వడమైంది. వృద్ధులకు కర్రలు తర్వాత మందులు ఉచితంగా ఇవ్వడమైంది. ఇంకా నాకు ఈ సంవత్సరంతో ఈ పదవి నెక్స్ట్ ఇయర్ కూడా నాకు పదవి ఉండొచ్చు. ఇంకా ఈ గ్రామంలో ఇంకా ఏమైనా పనులున్నా చేసడానికి ముందుకు వస్తా అని ఒకటి. ఈరోజు నేను ఇది 6 నెలల నుంచి నేను ఈ గ్రామంలో నేత్ర వైద్యశాల గురించి నేను అక్కడ మా లయన్స్ క్లబ్లో అప్లికేషన్ పెట్టుకుంటే నాకు ఈరోజు ఇవ్వడమైంది. ఈ రేపాక గ్రామంలో అందరూ చుట్టుపక్కల 10 గ్రామాల కూడా 2,000 పాంప్లెంట్ వంచిన అందరూ వినియోగించుకోవాలని. ఇప్పుడు నాకు ఇవాళ 100 మందికి పైన వచ్చినారు. వీళ్ళ లోపల ఎంతమంది ఆపరేషన్ అవసరం ఉన్నదో వాళ్ళ ఆపరేషన్ ఉచితంగా చేయబడుతుంది. ఇక్కడి నుంచే బస్సు తీసుకుపోయి వాళ్ళ భోజనము అన్ని వసతులు చేసి మళ్ళీ మీకు ఎల్లుండి ఇక్కడ మళ్ళీ గ్రామంలో అప్పటి వరకు మా బాధ్యతను, ఎందుకంటే మేము లయన్స్ క్లబ్ మేము సేవ చేయడానికి వచ్చినాం.